పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆగ్రత్రాణ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆగ్రత్రాణ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైన రా ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైన రా నినాదమెదడలు పుట్టించు మరణ మృదంగం ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివ తాండవ నృత్యం చెడుపుడుకుల తల తెంచక మానదులేరా ఈ చైతన్యం చెడుపుడుకుల తల తెంచక మానదులేరా ఈ చైతన్యం మంగళం భగవాన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథః మంగళాయతనోహరః సర్వవేద సంవేద్యాయాం భక్తహృదయాంతర్నివాసినే శ్రీ దుర్గా మహాపీఠాధీశ్వరాయ సద్గురు సమతానందాయతే నమః మాతా గురు సేవానందాయతే నమః హర హర మహాదేవ. ఈ అదృష్టం అందరికీ రాదు. ఈ హరిశ్చంద్రపుర గ్రామంలో మరి మీరందరూ కూడా పౌరులుగా పుట్టినందుకు మరి ఆ పరమేశ్వరుడు మీ అందరికీ దగ్గరగా ఉండాలని చెప్పి ఇంత మంచి క్షేత్రంలో కొలువై ఉన్నాడు. కాబట్టి అందరూ రెండు చేతులు గట్టిగా పైకే చెప్పారనుకో, భగవంతుడు వింటాడు. అయ్యో నా భక్తులందరూ పిలుస్తున్నారు, వాళ్ళ కోరికలు ఏంటో తెలుసుకొని తీర్చాలనేటువంటి ఆలోచనతో భగవంతుడు అనేటువంటి వాడు మనకి చాలా దగ్గరగా ఉండేదని ప్రయత్నం చేస్తాడు. హర హర మహాదేవ. సరే, మీరు నేను తేల్చుకుందాం. ఈరోజు ఎంత మొండోడిని కాకపోతే ఈ వయసులో సన్యాసిగా నిర్ణయం తీసుకుంటాను, అంతేనా కాదా? మరి అందుకు మీరు ఎంత గట్టిగా అంటారో అంతవరకు కూడా నేను హర హర మహాదేవ్ అంటాను. మీరందరూ గట్టిగా అన్నట్టు వినిపిస్తేనే రెండో మాట ఆడతాను, లేదంటే రేపు ఉదయం 6 వరకు ఇదే మాట ఆడతాను. హర హర మహాదేవ. రెండు చేతులు పైకెత్తండి సిగ్గా. అదే కానీ ఇక్కడ ఏదో పల్సర్ బైక్ ఝాన్సీకి ఎంతనే అగో కేకలు. అప్పుడు లేని సిగ్గులు దేవుడి దగ్గరకు వస్తే ఇంక బ్రతుకు ఒక అర్థం ఉంటుందా? స్వామి నిజమే స్వామి, మీరు చెప్పిన మాటలో నిజాయితీ ఉంది అన్న మనుషులే మీరైతే. నేను చెప్పిన మాట అబద్ధం కాదు అని మీరు నమ్మితే హర హర మహాదేవ, హర హర మహాదేవ. మనిషి అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడు? పనికొచ్చిన దానికోసం తప్పించి పనికిమాల విషయాల కోసం ప్రాకులాడడం వల్ల మనిషి జీవితంలో కేవలం ధనము, సరదా, సంతోషాలు వీటి వల్ల జీవించడం వల్ల ఆఖరికి కనీసం చిరిగిపోయిన చెప్పులుకుండే విలువ కూడా మనిషికి లేకుండా ఈరోజు మనం జీవిస్తున్నాం అన్నమాట. అర్థమవుతుందా? పూర్వకాలంలో పొరపాటుని ఏదైనా తప్పుడు మాట వినిపిస్తే 2 చెవులు మూసుకొని రామ రామ, హరి హరి, కృష్ణ కృష్ణ, శివ శివ అనుకుంటేవారు. అవునా కాదు? మన పెద్దలు ఏదైనా తప్పుడు దృశ్యం కనిపిస్తే కళ్ళు మూసుకొని అయ్యయ్యో రామచంద్ర, లేకపోతే ఇంకేదో దైవనామం. ఒక తప్పుడు పొరపాటు పని ఏదైనా జరిగితే క్షమించు స్వామి తల్లి అని చెప్పి ఏదో నచ్చిన దేవుని మొక్కుండేవారు. కానీ ఈరోజు అలా చేస్తున్నామా? తప్పుడు మాటలు వినడానికే ప్రయత్నం చేస్తున్నాం, తప్పుడు మాట్లాడడానికే ఎక్కువ మనం ప్రాకులాడుతున్నాం, ప్రయత్నిస్తున్నాం. తప్పుడు దృశ్యాలు చూడడానికే మనం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాం తప్పిస్తే ఈరోజు మనిషి అనేటువంటి వాడు ఒక చేసిన తప్పు వల్ల తన వ్యక్తిగతమైన జీవితం నుంచి తన కుటుంబం, తన సమాజం, తన దేశం, తన ధర్మం, తన ప్రపంచం అంతా కూడా బలైపోతుందనే విషయం ఈరోజు మనం మర్చిపోతున్నాం. ఈరోజు పూర్తిగా నైతికమైన బాధ్యత మర్చిపోయి మనం అందరూ కూడా బ్రతుకుతా ఉన్నాం. ఒకానొక కాలంలో ప్రేమాప్యాయతలు కలిగిన మనుషులు ఉండేవారు.
కుటుంబ సంబంధాలు తెలిసిన మనుషులు ఉండేవారు. నీ బాధ నా బాధ, నా సంతోషమే నీ సంతోషం అనుకునేటువంటి ఇరుగు పొరుగు ఉండేవారు. ఈరోజు అలా లేరు. కరోనా తర్వాత ఎవరైనా పొరపాటున పోయారని అంటే ఎవడుండిపోతాడు లేదు, అందరూ వెళ్ళిపోవలసిన వాళ్ళే కదా అని చెప్పి ఇంక వేదాంతాలు మాట్లాడుతున్నారు తప్పితే కనీసం చచ్చిపోయాడు, ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కడసారేనో చూద్దామని చెప్పి నైతికమైన ఆలోచనలు ఏ మనిషికైనా ఉన్నాయి? ఈరోజు ఉంటున్నాయా? చచ్చిపోయినప్పుడైనా కనీసం వెళ్తున్నారో చూడడానికి లేదు. కానీ ఈరోజు కట్టుకున్న పెళ్ళాం నాది, కట్టుకున్నటువంటి భార్య ద్వారా కలిగినటువంటి పిల్లలు నా వాళ్ళు, అన్నదమ్ములు, అక్కచెరులు, బంధువులు, స్నేహితులు, తోబుట్టూరు వీళ్ళందరూ నా వాళ్ళే అనుకొని ఎంతకాలం వీళ్ళ కోసమే ఆలోచించిన మనం దైవం కోసం ఏ రోజు ఆలోచించినప్పటికీ కూడా, దైవం సేవలు ఏ రోజు చేయనప్పటికీ కూడా, మన శరీరం అనేటువంటిది పోయిన తర్వాత, ఈ ప్రాణం పోయిన తర్వాత ఆఖరి కన్న కొడుకు కూడా నాన్న మరి నీ దారి నీది, నా దారి నాదని చెప్పి తలకొరువు పెట్టేసి ఆ కాలుతున్నటువంటి శవాన్ని ఆఖరి కాలినంత వరకు కూడా కాటి కాపరి కాల్చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎంతకాలం వీడు నావాడు, అది నాది, ఇది నాది అని జీవించినటువంటి మనిషి అనాథగా ఏడుస్తూ ఉంటే, అరే నువ్వు నా కోసం ఆలోచించలేనప్పటికీ కూడా నీ కోసం నేను ప్రతి నిమిషం ఆలోచిస్తూనే ఉన్నాను, అందుకు నీకు ఎవరున్నా లేకపోయినా ఈ శ్మశానంలో నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పడానికే శివుడు శ్మశాన వాటికలో నివాసం ఉంటాడు అన్నమాట. అవునా కాదా? శివుడు ఎక్కడుంటాడు? శ్మశాన వాటికలో ఉంటాడు. అవునా? ఏం అతడు ఉండాలనుకుంటే ఈశ్వరుడు అనే పదానికి అర్థం ఏంటి? ఐశ్వర్యం అని అర్థం. ఈ రోజు భగవంతుడు అనేటువంటి వాడు సృష్టి కదా ఇదంతా, ఈ సమస్తమైన జగత్తు కూడా ఆయన ఆస్తి కదా. అయినా కూడా ఆయన ఏమైనా మంచి లగ్జరీ డూప్లెక్స్ హోమ్ లో ఉన్నాడా? లేదు. శివతత్వం అంటే ఏమిటి అని అంటే అనుభవించడానికి అన్ని రకాల అవకాశాలు చుట్టుపక్కనే ఉన్నా నీకు ఏది అవసరమో అదే తెలుసుకొని జీవించు అని చెప్పేదే శివ సందేశం అన్నమాట. అర్థమవుతుందా? ఈరోజు ఈ మాత్రం సమయం, ఈ మాత్రం విశేషాన్ని ఈ చిన్న హరిశ్చంద్రపురం గ్రామంలో ఉన్న మీరందరూ కొంతసేపు వినగలుగుతున్నారంటే మీరందరూ కూడా చిన్న అంశవారు కాదు, మీరందరూ కూడా క్రితం జన్మలో కూడా శివ పరమాత్మ భక్తులే అన్నమాట. మీకు ఆ వాసన ఉంది కాబట్టి కూర్చున్నారు, వందలు పెట్టి సినిమా టికెట్లు కొనుక్కుంటున్నారు, అవి కూడా నచ్చపోతే మధ్యలో వదిలేసి వచ్చేస్తున్నారు. కానీ చిన్నస్వామి మీకు రూపాయి ఇవ్వలేదే, ఏమి ఇచ్చానేటి? నేనేమన్నా నేను రాజకీయ పార్టీ నాయకుడినా? కానీ మరి ఎందుకు మీరు నిలబడి వింటున్నారంటే మీరందరూ కూడా భక్తులు కాబట్టి, మీరందరూ కూడా శివపరమాత్మ సంతతి కాబట్టి, మీరందరిలో నేను ఒకడన్న ఆలోచన మీకు వచ్చింది కాబట్టి కుటుంబ సభ్యులుగా మనం అందరూ మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు అయితే మనం బాగా గమనిద్దాం. మీరు కూర్చోండి, పర్వాలేదు. ఈరోజు మనిషి అనేటువంటి వాడు ఎక్కడ చెడిపోతున్నాడంటే తనకన్నా ఇంకోడు గొప్పోడు అనే భ్రమలో బ్రతికేస్తున్నాడు. ఎవడైనా ఏదైనా సాధిస్తే ఇంకా ఆడి చుట్టూ ప్రదక్షిణలు కొట్టి ఆడి భజనలు చేసి హబ్బా నువ్వు అంతా ఎంత అనడమే తప్పిస్తే వాడు మనిషే నేను మనిషే, కాకపోతే ఆడేదో ప్రయత్నం చేస్తుంటాడు, వాళ్ళు ప్రత్యేకతను బయటికి తెచ్చుంటాడు, అందుకే ఆడికి ఆ స్థాయిలో ఉన్నాడని చెప్పి మనం ఆ విషయాన్ని తెలుసుకొని మనము కూడా ఏదో సాధన చేసి ప్రయోజకులు మౌదం అనేటువంటి ఆలోచన లేదు. చూడండి, గొర్రెలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి కదా, ఒక గొర్రె వెనకాల ఒక గొర్రె వెళ్ళిపోద్ది అలాగా. సింహాలు వెళ్తే ఏంటి? హిందువులు ఎప్పుడు ఎలా ఉండాలో సింహాలా ఉండాలి, ఆ పక్కన గొర్రెలా ప్రవర్తిస్తే ఎలాగవుద్ది? ఎవరా గొర్రెలు? పాపులం మేము. భర్త ఉండగే బొట్టు గాజు పూసలు తీసేసి శంఖలో నల్లటి పుస్తకం పెట్టుకొని విగ్రహాలు పూజిస్తే పాపాలు అంటారు. ఎవరా? ఏమండి? ఒక దేవుడు దెయ్యం అక్కర్లా. అలాగే వాయు వరసలు ఉండవు, ఓ పద్ధతి పాడు ఉండదు, రాత్రి పగలు తేడా ఉండదు, ఎన్ని చేసినా పర్లేదట. ఆదివారం నాడు ఆ చర్చికి వెళ్ళిపోయి అక్కడ పెద్ద ఆయన చెవులు చెప్పి తన్నిపోతాయి. ఈ దేశం పతివ్రతలకు నిలయం. అవునా? సాధారణంగా స్త్రీ అంటే ఎంతో పవిత్రంగా సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా ఉండేటువంటి వారు. అవునా? పై దేశాల స్త్రీలు అలాగ ఉంటారేటి? పూర్తి శరీర అవయవాలన్నీ కనిపించేటట్టుగా వస్త్రధారణలు చేస్తారు, సంస్కృతి సాంప్రదాయం అన్నీ మర్చిపోయి ప్రవర్తిస్తారు. కానీ మన భారతదేశంలో అలా జరుగుతుందా? ఇప్పట్లో కొంత మళ్ళీ దారి తప్పుతుంది. తల్లులు కూడా వికారమైనటువంటి బట్టలు వేసుకుంటూ, పిల్లలకు కూడా, ఆడపిల్లలకు కూడా వికారమైనటువంటి విధానాలు మప్పుతూ, వికారమైనటువంటి బట్టలు వేస్తూ
కాస్త వీలైనంత వరకు కూడా చూడడానికే ఇబ్బందిగా ఉండేటట్టుగా ఈరోజు మనం పిల్లలు తయారు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు కనీసం సగటున ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలన్నా కూడా దిశ యాప్ చేతిలో పట్టుకోవాల్సిన అవసరం వస్తుందంటే ఇది పూర్తిగా మనం బాధ్యత మర్చిపోయి పద్ధతి తప్పి బ్రతుకుతున్నాం, తప్పిస్తే ఇంకోటి కాదనే విషయం గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఈరోజు మనం కూడా విషయం తెలుసుకోలేకపోతున్నాం, అవగాహన లేకుండా బ్రతుకుతున్నాం. తీరమోసి పిల్లలకు కూడా మనం ఏం ఆశిస్తున్నామనంటే విచ్చలవిడితనాన్ని ఆస్తిగా ఇస్తున్నాం. ఇప్పుడు పరిస్థితులు ఏమవుతున్నాయో తెలుసా? ఈ రోజు భారతదేశం అభివృద్ధిలో 64వ స్థానం ఉంటే విచ్చలవిడితనానికి ఎయిడ్స్ వంటి అంటు రోగాలకి 2వ స్థానంలో ఉంది ఈరోజు. ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మనలో ఏమాత్రం కూడా ఆలోచన రాకపోతే, ఇప్పటికీ కూడా మనం మేలుకోకపోతే, ఇప్పుడు మీకు అంతా ఖేలీగా ఉండొచ్చు, ఇవన్నీ పట్టింపు లేకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు కానీ మన ఇంటి గడప ముడితే అప్పుడు చిన్నస్వామి మాటలు గుర్తొస్తాయి అన్నమాట. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇప్పటికైనా మారండి, పిల్లలు బాగుపెట్టండి. ఈరోజు ఆధ్యాత్మికత అంటే సంస్కారం. ఆధ్యాత్మికంగా ఎవరైతే జీవిస్తారో, భక్తిపరంగా ఎవరైతే జీవిస్తారో వారిలో మంచి చెడు ఏదో తెలిసినటువంటి విధానం ఉంటుంది. వారు ఎప్పుడు పొరపాటు పనులు చేయరు, తప్పుడు పనులు చేయరు. అలా చేయకుండా జీవిస్తారు, సమాజంలో ప్రత్యేకంగా గుర్తింపు పొందుతారు. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత 10 కాలాల పాటు సమాజంలో చరిత్రలో నిలిచిపోతారు. ఆ రకంగా బ్రతికితే నిజమైన బ్రతుకు తప్పితే, అలా కాకపోతే ఇంత జీవితం కూడా అనవసరమైన మరొకసారి తెలియజేస్తూ క్రమశిక్షణ అది తప్పుకోకుండా నిజంగా మీరు భక్తులైతే పడకుండా, ఒక తప్పుడు దృశ్యాన్ని చూడకుండా, ఒక తప్పుడు పనిని చేయకుండా, ఒకవేళ ఇవన్నీ కాకపోతే ఈ పనులన్నీ చేస్తున్న వారందరి నుంచి దూరమై బ్రతుకుతాము అనుకోండి. ఈరోజు అలా మీరు చేయండి. మీ జీవితాల్లో, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్లో మార్పులు ఎందుకు రావో నేను చూస్తాను. ఈ వేదికపై శ్రవణ చైతన్య స్వామి ఈరోజు ఎంతమందికి కూడా మార్గనిర్దేశకం చేసేటువంటి స్థితికి ఎందుకు వచ్చాడనంటే, సరదాగా తిరగవలసిన వయసులో, ఆనందాలన్నీ కూడా అనుభవించాల్సిన వయసులో, సుఖభోగాలన్నీ అనుభవించాల్సిన వయసులో అవన్నీ పక్కన పెట్టి, ఈ దేశం మనం పుట్టడానికి అవకాశాన్ని ఇచ్చింది, భగవంతుడు మనకి జన్మనిచ్చాడు. ఈ జన్మ అనేటువంటిది ఎలా సార్థకం చేసుకోవాలో హిందూ ధర్మం తెలిపింది. కాబట్టి ఈ దేశానికి, ధర్మానికి, దైవానికి ఎంతకాలం మనం ఉన్నా కూడా, మనం ప్రాణం పోయే చివరి క్షణం వరకు కూడా ఈ సేవ మనం చేయాలి అని చెప్పి, నాకు 14వ ఏటనే ఆపద్ధర్మ సన్యాసంకి వచ్చి 18వ ఏటనే పూర్ణ సన్యాసిగా వయసుకి సంబంధం లేకుండా ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ రోజు మీ అందరి చేత కూడా ఎంత గౌరవాన్ని పొందగలిగే స్థితి భగవంతుడు ఇచ్చాడు. అందుకు చాలా మంది అనుకుంటారు, బాధ్యతలు తీరిపోయిన తర్వాత భక్తిలో దిగుతాం బాబు. ఏంటండి అది? చాలా మంది ఏంటనుకుంటారు, 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత భక్తిలో దిగుతాం, భగవద్గీత పట్టుకుంటాం అంటారు. కానీ నేనేం చెప్తానంటే, బాధ్యతలు తీరిన తర్వాత ఆధ్యాత్మికంగా గడుపుదాం అనుకోవడం, అలలు తగ్గిన తర్వాత సముద్రంలో స్నానం చేద్దాం అనుకోవడం రెండు ఒకటే. ఎంతకాలం ఉంటామో ఎవరికి తెలియదు. తెలుస్తుంది ఆ విషయం? నీకు ఎన్నేళ్ళు అంటే నాకు 20, 30, 40, 50 అని చెప్పచ్చు. ఇంకెన్నాళ్ళు అంటే సమాధానం రాదు. అందుకు ఎప్పుడు ఈ శరీరం మట్టిలో కలిసిపోద్దో, ఎప్పుడు ఈ శరీరం మంటలో కాలిపోద్దో తెలియదు. కాబట్టి ఉన్నంత వరకు కూడా ముఖ్యంగా మన కుటుంబానికి మనం ఆధారంగా మారి, కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రేమ ఆప్యాయతలతో బాధ్యతగా వారందరినీ చూసుకోగలిగితే, కనీసం పోయేనాడు అరే ఇంకొంతకాలం ఉంటే బాగున్ను, ఇంకొంతకాలం ఉంటే మా అందరి ఆనందానికి, మా అందరి అభివృద్ధికి అతడు భరోసాగా మారేవాడు అనే ఒక్క మాట సంపాదించుకోగలిగితే అదే నిజమైన స్వర్గం, అదే నిజమైన ముక్తి, అదే నిజమైన జీవితం అని తెలియజేస్తూ 108 నామాలతో అష్టోత్తరం చేస్తాం. సాధారణంగా మన పూజల్లో 108 నామాలతో అష్టోత్తరం ఎందుకు చేస్తారంటే, మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం, భరణి నక్షత్రం ఇవన్నీ వింటారు కదా, పునర్వసు నక్షత్రం, ఇలాంటివి 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. మీరు ఎవరు పుట్టినా కూడా, మనం ఎవరు పుట్టినా కూడా ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ పాదంలో పుట్టాడు అనే చూస్తాం. అంటే ఈ యొక్క సమస్తమైన జగత్తులో ఏ ప్రాణి పుట్టినా, ఏ జీవి పుట్టినా ఆ 27 నక్షత్రాలు ఏదో నక్షత్రంలో పుట్టాలి, ఆ 4 పాదాల్లో ఏదో పాదంలో పుడతారు కదా. 27 × 4 ఎంత కదా? అంటే ఈ సమస్తమైన జగత్తులో పుట్టినటువంటి ప్రతి జీవి, ప్రతి మనిషి ఎవరికి ఎటువంటి కష్ట నష్టం లేకుండా ఆనందం ఉండాలని కోరుకోవడానికి ప్రతి పూజలో 108 నామాలతో పూజ అనమాట. 108 నామాలతో పూజ ఎందుకు? 27 నక్షత్రాలు ఉన్నాయి, వాటికి ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలు. ఎవరు పుట్టినా ఒక నక్షత్రంలో ఒక్కొక్క పాదంలో పుడతారు. అందుకు ఎంతమంది అయితే ఈ సృష్టిలో ఉన్నారో, ఎన్ని జీవులు ఉన్నాయో, ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని ఆనందం ఉండడానికి అనమాట.
అందుకు నేను ఒకటే చెప్తాను, జీవితంలో చేయకూడని పనులన్నీ చేసేసి, జీవితంలో వేయకూడని వెధవ్యాసాలన్నీ వేసేసి, శివరాత్రి రోజు జాగారం చేసిస్తే మాత్రం, కాశీలోకి వెళ్ళి గంగలో మునికిస్తే మాత్రం, శ్రీశైలం శిఖరం చూసిస్తే మాత్రం పాపాలు పోవు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓ పద్ధతిగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. తోటి మనిషికి సహాయం చేస్తూ, ఎవరిని విమర్శించకుండా, ఎవరి మనసును బాధ పెట్టకుండా మనం ఉండగలిగితే నువ్వు తిరగక్కర్లే, దైవమే నేను ఎత్తుకుని వస్తాడు. అర్థమవుతుందా లేదు? ఈరోజు మీరు అందరూ శ్రద్ధగా ఉన్నారని కాబట్టి కదా నేను ఇక్కడ ఉన్నాను. మీలో శ్రద్ధ లేకపోతే నేనేందుకు మాట్లాడతాను? అలాగే భగవంతుడు అనేటువంటి వాడు కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉంటారో వారి పట్ల దృష్టి పెడతాడు తప్పితే అది నేను స్క్రాప్ కోసం దృష్టి పెడతాడు. ఆ రకంగా ప్రతి ఒక్క వస్తువులో, ప్రతి ఒక్క మనిషిలో కూడా మనం దైవాన్ని దర్శించగలిగితేనే జీవితానికి సార్థకత తెలియజేస్తూ పరమశివ భగవానికి, భారత్ మాతాకి, సనాతన ధర్మకి, గో మాతాకి, గంగా మాతాకి, గీతా మాతాకి, కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి, వచ్చిన మీ అందరికీ, ఇంతసేపు మీ తలకాయ తిన్న నాకు కూడా జై హింద్.